ఈ వీడియోలో యావరేజ్ వాల్యూ గురించి తెలుసుకుందాం. బిఫోర్ డిస్కసింగ్ యావరేజ్ వాల్యూ, వై షుడ్ ఎక్స్ప్రెస్ అన్ యావరేజ్ వాల్యూ అది ముందు చూద్దాం. DC వోల్టేజ్ అనే మీరు తీసుకుంటే వాట్ హ్యాపెన్ విత్ రెస్పెక్ట్ టు టైం t, నాకు ఆ వోల్టేజ్ అనేది కాన్స్టెంట్గా ఉంటుంది. వోల్టేజ్ అనే కాదు, కరెంట్ కూడా, ఎనీ పారామీటర్. సో ఎప్పుడైతే ఈ DC వాల్యూ ఉన్నదో 5 వోల్ట్ DC అంటే ఆల్ ద టైమ్ 5 వోల్ట్స్ మీనింగ్ వస్తుంది. ఆర్ 5 యాంపియర్స్ అంటే ఆల్ ద టైమ్ 5 యాంపియర్స్ అని తెలుస్తుంది. అది ఏసీకి వచ్చేసరికి ఏమవుతుంది? హౌ టు ఎక్స్ప్రెస్ దిస్ వాల్యూ? లెట్ us say 5 వోల్ట్స్ అన్నాను అనుకోండి, దట్ ఈస్ ద 5 వోల్ట్స్ అట్ దట్ పర్టికులర్ ఇన్స్టెంట్ ఆఫ్ టైం t. ఎందుకు అంటే ఈ వాల్యూ అనేది నెక్స్ట్ సెకండ్లో చేంజ్ అయిపోతున్నది. సో ఇన్స్టెంట్ టు ఇన్స్టెంట్ చేంజ్ అయిపోతున్నప్పుడు ఒక సింగిల్ వాల్యూతో మనం రిప్రజెంట్ చేయాలి అంటే ఏసీని కొంచెం డిఫికల్టీగా అనిపించింది. సో దే డిఫైన్ సమ్ వాల్యూ విచ్ గివ్ మోర్ ఆర్ లెస్ ద నెట్ ఎఫెక్ట్ వాల్యూ ఆఫ్ ఏసీ. సో ఈ ఏసీ వాల్యూ టైం టు టైం చేంజ్ అయిపోతుంది కాబట్టి ఏదో సింగిల్ వాల్యూతో మనం రిప్రజెంట్ చేస్తే ఆ సింగిల్ వాల్యూ అనేది దాని యొక్క ఎఫెక్టివ్ వాల్యూని రిప్రజెంట్ చేస్తుంది అని చెప్పేసి దే థాట్ ఇనిషియల్లీ. దీనికి మనకి ఎగ్జాంపుల్, బెస్ట్ ఎగ్జాంపుల్, లెట్ us say we have a number of subjects in a examination. సో ఎన్ని మార్క్స్ నీకు వచ్చాయి అంటే మనం ఏం చెప్తామంటే సైన్స్లోనో, మ్యాథ్స్లోనో, లేదా అంటే సోషల్లోనో ఏదో ఒక సబ్జెక్ట్లో వచ్చే మనం మార్క్స్ చెప్పాం. ఏం చెప్తాం? ఆ సెమ్లోని ఆ ఇయర్లోని ఫైనల్ ఎగ్జామ్లో మనకి అన్ని సబ్జెక్టులో రాయిగా వచ్చిన యావరేజ్ వాల్యూ మనం తీసుకొని దాని పర్సంటేజ్ కట్టి చెప్తాం. సో లెట్ us say ఒక సబ్జెక్ట్లో 70%, ఇంకో సబ్జెక్ట్లో 60%, ఇంకో సబ్జెక్ట్లో 80%, ఇంకో సబ్జెక్ట్లో 90% వచ్చింది. దెన్ వాట్ ఈజ్ యువర్ ఎగ్జామినేషన్ మార్క్స్ అంటే ఏదో ఒక సబ్జెక్ట్ చెప్పాం. ఏం చేస్తామండి? ఏంటంటే యాడ్ చేసి బై మ్యాక్సిమం మార్క్స్ వేసి ఇంటూ 100 చేస్తాం. అంటే పర్సంటేజ్ క్యాలిక్యులేట్ చేసి ఆన్ అండ్ యావరేజ్గా నాకు ప్రతి సబ్జెక్ట్లో ఇన్ని మార్క్స్ వచ్చాయి మనం చెప్తున్నాం. సో సిమిలర్ థింగ్ ఇక్కడ కూడా. ఎందుకంటే ఇక్కడ మనకి నెంబర్ ఆఫ్ వాల్యూస్ ఉన్నాయి. సో యావరేజ్ వాల్యూ అంటే ఏం చేస్తామండి? అన్ని వాల్యూస్ తీసుకొని దానికి మనం యావరేజ్ వాల్యూ క్యాలిక్యులేట్ చేస్తాం. సో they defined like this: average value of any curve is the total area under the complete curve by distance of the curve. సో ఒక కర్వ్ కానీ ఇలా మనకి ఉంటే ఎంత ఏరియా కవర్ అయ్యింది. సో ఏరియా ఎందుకు తీసుకుంటున్నాం? ప్రతి పాయింట్ దగ్గర నేను వాల్యూస్ తీసుకోవాలి, అన్నిటిని సమ్ చేయాలి అంటే అర్థం ఏంటండి? ఇది మనకి టోటల్ ఏరియా కవర్డ్ బై దిస్ కర్వ్. అయితే ఏరియా కవర్డ్ బై సమ్ కర్వ్ ఈస్ mathematically represented with integrals. So between 0 to some t, ఎంత ఏరియా కవర్ చేస్తుంది. సో ఇంటిగ్రల్ 0 to t ఈ ఫంక్షన్ యొక్క వాల్యూ, ఫంక్షన్ వాల్యూ. సో దట్ ఈస్ v of t and dt. ఇది మనకి ఏరియా కవర్డ్ బై టోటల్ డిస్టెన్స్. సో ఎన్ని శాంపిల్స్ తీసుకుంటాం? బిట్వీన్ 0 to t ఎన్ని ఉంటే అన్ని. సో దట్ ఈస్ 1/t. అయితే సర్టెన్ టైమ్స్ ఈ 0 to tని మనం 0 to 2π కింద తీసుకుంటాం. దీనికి రీజన్ ఆల్రెడీ మీకు చెప్పాను. ఒక ఫుల్ సైకిల్ ఫామ్ అయింది అంటే నా కండక్టర్ స్పేస్లో 2π రేడియన్స్ రొటేట్ అయింది. సో 0 to 2π. డిగ్రీస్ తీసుకుంటే 0 to 360 degrees. నౌ మనకి ఉన్నది ప్యూర్ సైనసోయిడల్ వేవ్ కాబట్టి ఇప్పుడు ఇలాంటి ప్యూర్ సైనసోయిడల్ వేవ్కి మనం యావరేజ్ వాల్యూ తీసుకుంటున్నప్పుడు ఈ 0 to 2π మాత్రమే తీసుకొని ఏరియాని అండర్ దోజ్ లిమిట్స్ ఏరియాని క్యాలిక్యులేట్ చేసి డివైడ్ బై డిస్టెన్స్ వేస్తే మనకి యావరేజ్ వాల్యూ వస్తుంది. అగైన్ ద క్వశ్చన్ ఈజ్ వై ఇట్ ఈస్ అప్ టు t, వై కాంట్ బి ఇట్ ఈస్ అప్ టు 2t. మీరు అబ్జర్వ్ చేస్తే ఆఫ్టర్ t నాకు కర్వ్ అనేది మళ్ళీ రిపీట్ అవుతున్నది. సో
మీరు 0 to 2t తీసుకొని ఆర్ 0 to 2π తీసుకొని మీరు వాల్యూ క్యాలిక్యులేట్ చేసిన 0 to t తీసుకొని మీరు వాల్యూ క్యాలిక్యులేట్ చేసినా సరే యూ విల్ గెట్ ద సేమ్ వాల్యూ. సో సైన్ వేవ్కి ఇప్పుడు మనం క్యాలిక్యులేట్ చేద్దాం. Average value for a sine wave, pure sine wave is given by 1/t 0 to t Vm sine omega t. What is this? This is my V of t. So V of t is equal to Vm sine omega t. So దీన్ని ఏమంటారంటే ఇన్స్టంటేనియస్ ఫార్మ్ రిప్రజెంటేషన్ ఆఫ్ sinusoidal wave. సో డిఫరెంట్ ఫార్మ్స్లో మనం రిప్రజెంట్ చేయొచ్చు. We will discuss later. సో V of t ని Vm sine omega t తోని రీప్లేస్ చేయండి. నౌ దిస్ ఈస్ డి ఒమేగా టీ. సర్టెన్ బుక్స్ దే రిప్రజెంట్ విత్ హియర్ టీటా అండ్ దిస్ ఈస్ డి టీటా. ఎందుకు ఇలా? అగైన్ కమ్ హియర్. కండక్టర్ ఇక్కడ నుంచి ఈ ప్లేస్కి వచ్చింది అంటే దెన్ వాట్ ఈస్ ద డిస్టెన్స్ ట్రావెల్డ్? దట్ ఈస్ గివెన్ బై టీటా. సో యాంగులర్ వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టు వి డిఫైన్ యాజ్ యాంగులర్ డిస్టెన్స్ బై టైం. ఇప్పుడు ఇక్కడ టీటా తీయండి. టీటా ఈజ్ ఈక్వల్ టు ఒమేగా ఇంటూ టీ. అంటే నా కండక్టర్ ఒమేగా వెలాసిటీతో రొటేట్ అవుతున్నప్పుడు ఎంత మనకి ఆర్క్ యాంగులర్ డిస్ప్లేస్మెంట్ అనేది కవర్ చేస్తున్నది టీటా ఈజ్ ఈక్వల్ టు ఒమేగా ఇంటూ టీ. సో ఒమేగా ఇంటూ టీని మనం టీటాతోనే కూడా రిప్రజెంట్ చేయొచ్చు. నౌ ఆల్రెడీ చెప్పాను ఈ టీ అనేది మనకి ఇప్పుడు ఇక్కడ 2π అండ్ ఇక్కడ మనకి 2π. నౌ మీరు ఇప్పుడు దీన్ని సబ్స్టిట్యూట్ చేసుకొని ఇంటిగ్రేట్ చేసుకుంటే సైనిక్ ఇంటిగ్రేషన్ మైనస్ కాస్. నౌ లోవర్ లిమిట్ ఈస్ 0 అండ్ అప్పర్ లిమిట్ ఈస్ 2π అండ్ డిస్టెన్స్ ఈస్ 2π. దీన్ని మీరు ఫైండ్ అవుట్ చేస్తే యావరేజ్ వాల్యూ విల్ గెట్ 0 వాల్యూ. అయితే ఈ మ్యాథమెటికల్గా కాకుండా ఫిజికల్గా కూడా మనం ఈ సేమ్ సిచ్యువేషన్ చెప్పచ్చు. ఎలా? ఇక్కడ అబ్జర్వ్ చేయండి. బిట్వీన్ దిస్ అండ్ దిస్ 0 to 2π లిమిట్స్లో మీరు టోటల్ ఏరియా క్యాలిక్యులేట్ చేస్తున్నప్పుడు ఇది మనకి పాజిటివ్ ఏరియా అనుకుంటే మనకి ఈ ఏరియాలో ఉన్నది నెగిటివ్ ఏరియా. సో పాజిటివ్ ఏరియా నెగిటివ్ ఏరియా రెండు మీరు యాడ్ చేస్తే ఫైనల్ యూ విల్ గెట్ 0. సో యావరేజ్ వాల్యూ ఫుల్ సైకిల్కి క్యాలిక్యులేట్ చేస్తూ ఉంటే దెన్ వీఆర్ గెటింగ్ 0. ఎందుకు? బికాస్ పాజిటివ్ ఏరియా ఎంత ఉందో నెగిటివ్ ఏరియా కూడా అంతే ఉంది. ఇలాంటి వాటిని ఏమంటారంటే సిమెట్రికల్ వేవ్స్ అంటారు. సో వాళ్ళు ఏం చేశారంటే సిమెట్రికల్ వేవ్స్కి యావరేజ్ వాల్యూ 0 అయిపోతున్నది. బట్ స్టిల్ ప్రాక్టికలీ ఇట్ ఈస్ హ్యావ్ సమ్ వాల్యూ. సో 0 కాదు, ఇట్ ఈస్ సంథింగ్ ఎల్స్. సో ఇప్పుడు ఏం చేశారంటే సిమెట్రికల్ వాల్యూస్కి యావరేజ్ వాల్యూ అనేది ఓన్లీ హాఫ్ సైకిల్స్కే క్యాలిక్యులేట్ చేయాలి అని చెప్పి తీసుకున్నారు. ఫర్ అన్సిమెట్రికల్ వేవ్ మనకి ఏంటంటే ఫుల్ సైకిల్స్కి తీసుకోవాలి. అంటే ఎప్పుడైతే మనకి పాజిటివ్ సైకిల్ నెగిటివ్ సైకిల్ రెండు సేమ్గా ఉండదు, అంటే ఇలా ఉంటాయి మీకు వేవ్ డయాగ్రామ్స్. సో పాజిటివ్ సైకిల్ ఈజ్ మోర్ దాన్ నెగిటివ్ సైకిల్, ఒక్కొక్కసారి మనకి నెగిటివ్ సైకిల్ ఈజ్ మోర్ దాన్ పాజిటివ్ సైకిల్. సో ఇలాంటి సిచ్యువేషన్లో మనకి ఫుల్ సైకిల్కి యావరేజ్ వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలి. బికాజ్ మనకి సైనసోయిడల్ వేవ్ అనేది సిమెట్రికల్ కాబట్టి మనం ఇప్పుడు తీసుకోవాల్సింది హాఫ్ సైకిల్కి. సో హాఫ్ సైకిల్ కాబట్టి ఇప్పుడు నా యొక్క డిస్టెన్స్ కవర్డ్ ఈస్ π. సో లిమిట్స్ కూడా నాకు ఏమవుతుందంటే π అవుతుంది. So with this value, if I calculate the average value, then I got 2 Vm by pi, and if you observe, this is 63.7% of
maximum value reached by my sine wave. So now on an average value for a sinusoidal wave is 63.7% of my maximum value attained by sine wave. Now we will see what is the drawback in this average value representation of sinusoidal wave in the next video.